హాయ్ హలో గాయ్స్, మళ్ళీ వచ్చేసాను. నేనైతే మళ్ళీ ఒక లాంగ్ వీడియోతో మీ ముందు ఉన్నాను. ఏంటి సడన్గా ఈ డోల్ అంతా చూపిస్తా ఉంది అనుకుంటున్నారా? చెప్తాను ఉండండి. ఇది వచ్చేసి ఉగాది నప్పుడు వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తా ఉన్నాను. ఏం చేసేది చెప్పండి. ఉగాది నెక్స్ట్ డే మా ఊర్లో అదేనండి మా ముల్బాగ్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దీపాలు జరుగుతుంది. ఈ దీపాలు చూసేకి మేమైతే మా నాన్నమ్మ వాళ్ళ ఊరిని ఇంకా అయితే వచ్చేసాం. ఎందుకంటే ఇక్కడ దీపాలు అనేది ఎంతో బాగా జరుగుతుంది కాబట్టి వచ్చేసాం. ఇక చూడండి ఈ డోల్ ఎందుకు వచ్చారనుకుంటున్నారా? ఇక్కడ ఇంటింటికి వచ్చి దీపాలు అనేది పిలుచుకోపోతారు. అప్పుడు మేమైతే మా తాత పేరు అనేది చెప్పాము. సో అందుకు వాళ్ళు డోల్ కొడతా ఉన్నారు. ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళే మా అమ్మమ్మ. ఈ డోల్ కొట్టే వాళ్ళు మా ఇంటి దగ్గర కాదు, అన్ని ఇంటి దగ్గర ఒక 5 minutes డోల్ కొట్టి ఆ తర్వాత దీపాలు అనేది పిలుచుకొని పోతారు. ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో దీపాలు జరిగితే చాలా అంటే చాలా బాగుంటాయి. సో మేము ఫుల్ వెళ్ళలేదు, ఎందుకంటే రిటర్న్ అయ్యేది 1 o'clock 2 o'clock అవుతుంది కాబట్టి మేము ఇక్కడే ఉండిపోయాం. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళంతా వెళ్ళిపోయారు. వెళ్ళి దీపాలు ఎత్తుకొని వెళ్ళి మళ్ళీ రిటర్న్ 2 o'clock అలా వచ్చారనమాట. మేము ఎందుకు దీపాలు వెనక వెళ్ళలేదంటే ఈ దీపాలు అనేది 2 దేవుడికి మోస్తారు. ఈ ఫస్ట్ దీపాలు ఇప్పుడు ఎత్తుకొని వెళ్తూ ఉండేది గదిలోకి, అంటే షేన్లో అంటారు కదా, అక్కడ ఉండేది రణవీరమ్మ. ఈ టెంపుల్ ఎంత ఫేమస్ అంటే అక్కడ ఉండే వాళ్ళంతా ఈ రణవీరమ్మకి చాలా అంటే చాలా నమ్ముతారు. ఈ టెంపుల్ మా మమ్మీ చిన్నప్పటి ఇంకా ఈ టెంపుల్ అనేది ఉంది. ఆ అలంకారం చూస్తేనే ఆ దేవుడు ఎంత బాగుందో మీకు తెలుస్తుంది కదా. ఫస్ట్ అయితే ఈ టెంపుల్ని రాయితో స్టార్ట్ చేశారనమాట. అంటే దేవుడిని రాయితో పూజిస్తూ ఉంటే మళ్ళీ ఇలా పెట్టి పూజిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక్కొక్కరు డోల్ బీట్స్ అయితే వేరే లెవెల్గా ఉన్నింది. రోడ్ అంతా ఒకటే డ్యాన్స్ అండ్ ఒకటే డోల్ సౌండ్. రాత్రి ఎవరు పనుకోలేదు, అంత డోల్ సౌండ్ ఉన్నింది. అక్కడే కాదు, మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ 2వ దీపాలు ఎత్తుకొని వెళ్ళినప్పుడు కూడా అదే గ్రేస్ అనేది ఉన్నింది. మీకు వినిపిస్తాను గైస్, మళ్ళీ ఈ డోల్ బీట్స్ కూడా మీకు వినిపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ దీపాలు ఎత్తుకొని వెళ్ళేకైతే రెడీ అయిపోతూ ఉన్నారు. ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళంతా నిల్చుకో ఉన్నారు. ఇంకా చూడండి గైస్, దీపాలు ఎత్తుకొని వెళ్ళేకి అందరూ రెడీ అవుతూ ఉన్నారు. మీరు ఇంకా లైక్ చేయలేదు కదా, చేయకుండానే మీరు చూస్తున్నారు. ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేయండి. మీ ఊర్లో కూడా ఇలా దీపాలు జరుగుతాయా గైస్? ఇక్కడైతే ఉగాది తర్వాతే జరుగుతుంది. దీన్ని చూసేకే మేమైతే మా నాన్నమ్మ ఊరిని ఇంకా రిటర్న్ అయిపోయాము. అక్కడ చూడండి గైస్, వాళ్ళు డ్యాన్స్ ఆడుతూ ఉండేదైతే ఎలా డ్యాన్స్ ఆడతాము. మా నాన్నమ్మ ఊర్లో 7:30కి అక్కడ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ వచ్చేపాటికి 8:30 అలా అయ్యింది. అండ్ 9 o'clock దీపాలు స్టార్ట్ అయ్యింటే 1 o'clock వచ్చారు. అండ్ ఇప్పుడు చూడండి గైస్, దీపాలు ఎత్తుకొని వెళ్ళినప్పుడు ఎలా గ్రేస్ సౌండ్ వస్తుందో వినిపించుకోండి. ఇప్పుడు ప్లే చేస్తాను, ఓకేనా? ఎలా ఉంది జాతర? అదిరిపోలేదా? ఇప్పుడు ఇంకొక దేవుడికి కూడా చూపిస్తాను. దీనికన్నా డబల్ గ్రేస్ ఉంటుంది, చూడండి గైస్. అక్కడ ఇంకా వచ్చేపాటికి 1:32 అయింది కాబట్టి వెంటనే ఇక్కడ మా ఇంటి పక్కలో ఉండే గంగమ్మకి స్టార్ట్ చేశారు. ఇది మా ఇంటి పక్కలోనే ఉంది. సో వచ్చిన తక్షణం స్టార్ట్ చేసేసారు. క్రౌడ్ చూడండి ఎలా ఉందో. ఇక నేను, మా మమ్మీ అండ్ మా చిట్టి లిటిల్ సిస్టర్ అనేది ఇక్కడ ఉంది. తనకి తెలీదు వీడియో తీస్తున్నానని, తనకి ఫోటో తీస్తున్నానేమో అని అనుకొని అలా ఉంది. అండ్ ఇప్పుడు డోల్ బీస్ చూపిస్తాను చూడండి గైస్. మళ్ళీ చూడండి. ఇక్కడ 2 ఇంకా 3 గొర్రెలు అమ్మవారికి సమర్పిస్తారు. అండ్ అప్పుడే చెప్పాను కదా రణవీరమ్మకి, అక్కడైతే 15 లేదంటే 10 అన్ని గొర్రెలు అమ్మవారికి సమర్పిస్తారు. ఇక్కడ ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. 3 గొర్రెలేమో అమ్మవారికి సమర్పించారు. అండ్ ఇక్కడ అందరూ కూర్చో ఉన్నారు. అంటే మహామంగళారతి అయ్యే వరకు నిల్చుకోకూడదు ఎవరు.
దీపాలు ముందర పెట్టుకొని కూర్చో ఉండాలి. అండ్ ఇక్కడ సందులో అంటే వీధికి వెళ్ళి దీపాలు పిలుచుకొని వస్తారు. ఇప్పుడు ఇంకొక దీపాలు అనేది వస్తుంది. మేమైతే ఈ దీపాలు చూసి నైట్ అంతా నిద్రపోలేదు. 4 o'clock అయింది. ఇంకెక్కడ నిద్రపోతాం చెప్పండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇంకా కొన్ని దినాలే మా నాన్నమ్మ ఊర్లో కూడా దీపాలు జరుగుతుంది. అది వీడియో కూడా తీసి మీకు క్యాప్చర్ చేస్తాను, ఓకేనా. ఎలా అనిపించింది మా అమ్మవారి దీపాలు? తనే గంగమ్మ దేవి. చాలా అంటే చాలా బాగా అలంకరించారు కదా. నాకైతే చాలా అంటే చాలా ఇష్టమైంది. మా ఇంటి పక్కల దేవుడు. ఇదంతా చూసుకునే పాటికి దీపాలు అనేది అమ్మవారికి సమర్పించే టైం అయింది కాబట్టి అందరూ నిల్చుకున్నారు. ఈ దీపాలంతా అయ్యాక మేము వెళ్ళి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఆబొచ్చు స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ రిటర్న్ అయిపోయాము. ఎలా అనిపించింది గాయ్స్ ఈ వీడియో? మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా వీడియోస్ ఉన్నాయి, మా ఊరు వీడియో కూడా ఉంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ చేసేయండి గైస్, ఓకేనా. ఇది టెంపుల్ అనమాట, చూపిలేదు కదా, చూసేయండి గైస్. ఎలా అనిపించింది మా ఊరు జాతర, మా అమ్మ వాళ్ళ ఇంట్లో జాతర? అండ్ నేను ఒక టెంపుల్ది పెట్టాను కదా, చూడండి ఇంకా చూడలేదంటే. ఓకే, బాయ్.